అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి జాతకంలో, జ్యోతిష్యంలో చంద్రుడి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం. చంద్రుడు కేవలం మనసుకు మాత్రమే కాదు, మనం జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నామో నిర్ణయించే గ్రహం కూడా చంద్రుడే అనమాట. ఈ అనుభవించే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని చంద్రుడు అంటారనమాట. ఈ అనుభవించే మెకానిజాన్ని చంద్రుడిగా పరిగణిస్తారు. సో ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రజలు కొందరిని గౌరవిస్తారు, ఇంకా కొంతమందిని గౌరవించడంతో పాటు ప్రేమిస్తారు కూడా. సో ఈ ప్రేమించడానికి గల కారణం చంద్రుడు అన్నమాట. మనం జాతకంలో, జ్యోతిష్యంలో సూర్యుడిని మన గౌరవంగా తీసుకుంటే మనకి వచ్చే గౌరవం, అంటే మన సొసైటీలో మనకు వచ్చే గౌరవం అనేది సూర్యుడు నిర్ణయిస్తాడు. చంద్రుడు మాత్రం మనం ఎలా ప్రేమను పొందుతామనేది నిర్ణయిస్తాడు జాతకంలో. సో ఇవన్నీ ఉన్నాయండి. సూర్యునికి చంద్రునికి ఒక్కొక్క టూ పాయింట్స్ చూద్దాం, వేరియేషన్ ఎలాగో. మనం సూర్యుడిని తండ్రి కారకత్వంగా తీసుకుంటాం, చంద్రుడిని తల్లి కారకత్వంగా తీసుకుంటాం. సూర్యుడిని ఆత్మకారకుడిగా కూడా తీసుకుంటాము, చంద్రుడిని మనం ఏ కారకంగా, మనసు కారకుడిగా తీసుకుంటాం. సో ఇవి మనం చేసే పనిలో సూర్యుడు ఏం వెతుకుంటాడంటే పర్పస్ చూస్తాడనమాట. చంద్రుడు ఏం చూస్తాడు, మనం చేసే పనిలో మనం ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, ఎలా అనుభవిస్తున్నాం అనే దాన్ని వెతుక్కుంటాడు చంద్రుడు అనమాట. సో ఇంకా వచ్చేసి ఒక జాతకుడికి ఇగో ఎంత ఉంది, ఇగో ఏ లెవెల్లో ఎలా ఉంది అనేది నిర్ణయించేది సూర్యుడు ఉన్న పొజిషన్ బట్టి నిర్ణయించబడితే, చంద్రుడు ఉన్న పొజిషన్ బట్టి ఆ జాతకుడికి ఎంత సెన్సిటివిటీ ఉంది అనేది నిర్ణయిస్తారు. సెన్సిటివిటీ అంటే తను ఎంత సెన్సిటివ్గా ఉంటారు. కొంతమంది చూస్తాం, మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి అంటాం. అవన్నీ ఎలా నిర్ణయించబడుతుంది, చంద్రుని బట్టే నిర్ణయించబడుతుంది. చంద్రుడు ఉండే పొజిషను, రాశి, ఆ కారకత్వాల మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఈ సూర్యునికి చంద్రునికి పారామీటర్స్ చూసాము. తర్వాత డైరెక్ట్గా చంద్రుని యొక్క కారకత్వాలకు వద్దాం. చంద్రుడిని మనం మనసు కారకుడిగా తీసుకుంటాం అన్నమాట. మనం మనసు కారకుడు అంటే మనం జీవితం ఎలా, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనం వాటిని ఎలా తీసుకుంటున్నాము, వాటిని ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అనేది చెప్పేది చంద్రుడు. అంటే అవి అనుభవించే మెకానిజం అనమాట, మనసు అనమాట. సో మనసు ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడూ స్టేబుల్గా ఉండదన్నమాట మనసు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చంద్రుడిని ఈ తల్లి కారకుడుగా కూడా తీసుకుంటాం చంద్రుడిని. తల్లి కారకత్వం అంటే ఎందుకు తీసుకుంటాం తల్లి కారకుడుగా చంద్రుడిని అంటే, చంద్రుడు శ్రీతత్వాన్ని, తల్లి కారకత్వాన్ని ప్లే చేస్తాడనమాట. సో ఎలా అంటే వీటికి సబ్ క్వాలిటీస్ ఏంటంటే కేరింగ్, నర్చరింగ్ అనమాట. కేరింగ్ అనేది ఇంట్లో ఫ్యామిలీలో మదర్ ఏం చేస్తారు, పిల్లలకి కేరింగ్ తీసుకోవడము, వాళ్ళకి పోషణ ఇవ్వడము, ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ ఇస్తారనమాట. ఈ రెండు సబ్ క్వాలిటీస్ అనేది చంద్రుడు చూసుకుంటాడనమాట. అంటే చంద్రుడి యొక్క కారకత్వాలే. సో ఈ చంద్రుడు ఎక్కడ ఉచ్చస్థితిలో పొందుతాడు జాతకంలో అంటే వృషభ రాశిలో ఉచ్చస్థితిలో పొందుతాడు. వృషభ రాశి అంటే ఏంటంటే కాలపురుషుల్లో రెండో స్థానం అనమాట. రెండో స్థానం ఫ్యామిలీ అవుతుంది, ఇన్కమ్ అవుతుంది. సో ఈ కుటుంబ స్థానంలోనే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. సో మదర్కి ఆ పొజిషన్ చాలా ఇష్టం, అందుకే చంద్రుడు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు అన్నమాట. ఇంకా వచ్చేసి చంద్రుడు ఇంకా వేరే కారకత్వాలు వచ్చేసి మానసిక ప్రశాంతత అంటే ఎలా తీసుకోవాలంటే, చంద్రునికి ఒక వ్యక్తి ఉన్నాడండి, పర్సనల్గా బాగుంది, ప్రొఫెషనల్గా బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ పర్సన్ దేనికోసమో వెల్తీగా బాధపడుతూ ఉంటాడనమాట. సో అన్నీ బాగున్నప్పటికీ బాధపడుతూ ఉంటాడు. ఇంకో పర్సన్ తీసుకుందాము కంపారిజన్కి. ఇంకో పర్సన్కి పర్సనల్ బాగాలేదు, ప్రొఫెషన్ బాగాలేదు, ఫైనాన్షియల్ బాగాలేదు, అయినప్పటికీ ఎప్పుడూ చాలా జాలీగా, హ్యాపీగా ఉంటాడు. అది ఎలా ఉంటాడు అంటే జాతకంలో చంద్రుడు ఉండే స్థానాల బట్టి చంద్రుడు బలంగా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. చంద్రుడు బలంగా ఉంటే ఆ జాతకుడు ఎక్కువ హార్ట్ కాకుండా బ్యాలెన్స్గా తీసుకొని మంచిగా ఉంటాడు. అదే వీక్గా ఉంటే లేని దానికోసం, ఏదో ఒక దానికోసం, చిన్న దానికి కూడా సఫర్ అవి బాధపడుతూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ నిర్ణయించేది చంద్రుడు జాతకంలో. చంద్రుడు భావోద్వేగాలకు కూడా కారకుడు అవుతాడు అన్నమాట. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అనమాట. ఎమోషన్స్ కూడా చంద్రుడే రోల్ ప్లే చేస్తాడు. ఎలా అంటే భావోద్వేగాలను సెన్సిటివిటీ పరంగా తీసుకుందాం. సెన్సిటివిటీని మనం అప్లై చేద్దాం. కొంతమంది చంద్రుడు వీక్గా ఉన్నవారు త్వరగా హర్ట్ అవుతారు, ఏదైనా ఒక మాట అనగానే. వీళ్ళు సెన్సిటివ్ పర్సన్, వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్ అంటాం కదా. సో అది కూడా నిర్ణయించేది చంద్రుడే అనమాట. కొంతమంది ఏదన్నా ఒకటికి 2 మాటలు 3 మాటలు అన్నా బ్యాలెన్స్ చేసుకొని ఎందుకు అన్నారని ఆలోచించుకొని వెళ్ళిపోతారు. ఆ సెన్సిటివిటీ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావోద్వేగాలు అనేవి చంద్రుడి నుంచే వస్తాయన్నమాట.
ఇంకా చెప్పాలంటే వృశ్చికంలో చంద్రుడు నీచబడిపోతాడు అనమాట. వృశ్చికంలో నీచబడిపోవడం వల్ల వృశ్చిక రాశి వారి ఎక్కువ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. హై వోలటైల్ మెంటాలిటీ ఎక్కువ టెండెన్సీ ఎక్కువ ఉంటుందంటే వృశ్చిక రాశి వారికి. సో ఈ వృశ్చిక రాశినే స్టాక్ మార్కెటు ఇవన్నీ గుప్త విద్యలు అన్నీ వచ్చేసి వృశ్చిక రాశి కిందకే వస్తాయన్నమాట. సో స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఏమవుతాయంటే ఒక యుద్ధం జరుగుతుంది, మనకి ఏదన్నా ఒకటి వార్ కానీ ఏదైనా న్యూస్ వచ్చింది అని తెలియగానే మార్నింగ్ ఓపెనింగ్తో మార్కెట్ క్రాష్గా సడన్గా ఫాల్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ అంటే తర్వాత బ్యాలెన్స్ అవుతుంది, అది నిజమైన న్యూసా ఫాల్సా జెన్యూనా ఏంటి అని రియలైజేషన్ అయ్యాక మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. ఆర్బీఐ న్యూస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్, బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు కూడా హైలీ వోలటైల్గా ఉంటుంది అన్నమాట మార్కెట్. ఫస్ట్ వినగానే సెన్సిటివ్గా తీసుకుంటుంది. ఎందుకు సెన్సిటివ్గా తీసుకుని ఎందుకు వోలటైలిటీ ఉంటుందంటే వృశ్చిక రాశి కిందకే వస్తాయి ఈ మార్కెట్స్, ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నీ అనమాట. సో వోలటైలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట వాటికి. ఈ సెన్సిటివిటీ నిందించేది కూడా చంద్రుడే. ఇంకా వచ్చి మనకు అలవాట్లు, రోజువారీ అలవాట్లు. మనం మార్నింగ్ లేగానే ఫ్రెష్ అప్ అయ్యి మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రెగ్యులర్గా వచ్చేసి ఫ్రెండ్స్ని కలిసి తినేసి పనుకుంటాం. ఇలా ఒక ఆటో పైలట్ లాగా నిర్ణయించేది మన యొక్క బిహేవియర్ని, అన్నిటిని అలవాట్లను నిర్ణయించేది కూడా చంద్రుడే అనమాట. ఒకవేళ చంద్రుడితో రాహు కానీ ఇంకెవరన్నా కలిస్తే ఈ అలవాట్లు అనేది కొంచెం దూరాన్ని ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎడిక్షన్ టైప్లో తీసుకుపోతుంది. కొంతమందికి కొన్ని టిఫిన్ సెంటర్లో నచ్చింది, వాళ్ళు అక్కడ తప్పితే ఇంకెక్కడ చేయరు టిఫిన్, 5 కిలోమీటర్లైనా వెళ్ళి అక్కడే చేస్తారనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ అలవాట్లు ఇవన్నిటికీ ఫిక్స్ అవ్వడానికి చంద్రుడే కారణం అవుతాడనమాట. అలవాట్లు అయిపోయింది. జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ చూస్తే మెమరీ పవర్ని మనం ఇలా తీసుకుందాము. ఒక వ్యక్తి జీవితం అనేది ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. 100 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అనేది చైల్డ్హుడ్గా తీసుకుందాం. అంటే 10th క్లాస్ వరకు చైల్డ్హుడ్గా తీసుకుందాం మెమరీ పవర్ అన్నమాట. మెమరీ పవర్ గురించి. సో ఆ చైల్డ్హుడ్ పీరియడ్ని 10th క్లాస్ వరకు చైల్డ్హుడ్ అంటే ఏంటంటే చిన్నతనము అంటే చంద్రుడు అనమాట. చిన్నతనము బాల్యావస్థకి అధిపతి ఎవరు అంటే చంద్రుడు అనమాట. బాల్యావస్థలో ఎమోషన్స్ హైగా ఉంటాయి అన్నమాట. చాలా ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి. మనం 10th క్లాస్ వరకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామో క్లాస్మేట్స్ అందరితో మంచి రిలేషన్ ఉంటుంది. మన కెరీర్లో గ్రోత్ అయ్యాక ఎప్పుడు కలిసినా మన క్లాస్మేట్ కలిశాడు, మనం ఎంతంటే ఎమోషనల్గా బాండింగ్ ఎలా ఫీలింగ్స్ ఓపెన్గా షేర్ చేసుకుంటాం, అలాంటి ఎమోషనల్ బాండింగ్స్ అనేది ఉంటుంది. అదే ఇంటరు, డిగ్రీ, పీజీలకు వెళ్తే క్లాస్లో ఒక 40-50 మెంబర్స్ ఉన్నా అందులో ఒకరు లేదా ఇద్దరు లేదా నలుగురితోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. అందరితో ఎమోషన్స్ పంచుకోం మనం. సో ఎందుకు అంటే అప్పుడు లాజిక్స్ వచ్చేస్తాయి అన్నమాట. బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. సో మెనీ పారామీటర్స్ ఉంటాయి మనం ఫ్రెండ్షిప్ చేయడానికి. అలా అందరూ డివైడ్ అయిపోయి ఒక ఇద్దరు ముగ్గురుతో చేస్తాం అన్నమాట. కానీ చైల్డ్హుడ్ మాత్రం ఎమోషనల్ బాండింగ్, అది ఎప్పుడు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం. వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా పర్లేదు, మనకి ఎమోషనల్ బాండింగ్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎమోషనల్ బాండింగ్ అలానే ఉంటుంది. ఎందుకంటే బాల్యావస్థకి అధిపతి ఎవరు అంటే చంద్రుడు అనమాట. సో ఈ మెమరీ పవర్ని క్యారీ చేసేది కూడా చంద్రుడే అనమాట. ఇలాంటి మెమరీ పవర్ ఏ ఏజ్కి వెళ్ళినా ఇది క్యారీ అవుతూనే ఉంటుంది ఎమోషనల్. ఇంకా వచ్చి జ్ఞాపక శక్తిని మనము టైంగా కూడా తీసుకుందాం. కాలం యొక్క మార్పు అనమాట. మార్పు కోరుకుంటాడు చంద్రుడు. మార్పుని దీనికి ఎలా అన్వయిస్తామంటే, ఒకరు లవ్లో ఫెయిల్ అయ్యారు, వాళ్ళు అదే స్టేజ్లో లైఫ్ టైం ఉండరు కదా. సో కాలంతో పాటు కొంచెం మారుతూ నార్మల్ అయిపోతారన్నమాట. సో ఈ మార్పు అనేది ఎలా వస్తుంది కాలంతో పాటు అంటే, కాలాన్ని కూడా చంద్రుడిగా తీసుకోవచ్చు మనం ఒక విధంగా. ఎందుకంటే 9 ప్లానెట్స్లలో అత్యంత ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్ చంద్రుడు అనమాట. త్వరగా మూవ్ అయ్యే ప్లానెట్ చంద్రుడు. సో కాలమే ఒక మెడిసిన్ లాగా పనిచేసి వాళ్ళని రికవరీ చేస్తుంది. ఇంకో ఎమోషనల్ బాండింగ్కి కనెక్ట్ చేసి తర్వాత వాళ్ళు స్లోగా మార్పు వేరే వాటి మీద, వృత్తి, ఫ్యామిలీ మీద ఇంకా వెళ్ళటం వల్ల వాళ్ళు రికవరీ అయిపోతారు. అంటే మార్పు అనేది చేస్తుంది. చంద్రుడిని ఇంకో కారకత్వంగా కూడా తీసుకుంటాం అనమాట. దీనికి లింక్ చేస్తాను ఇంకో కారకత్వాన్ని. ఎలా అంటే చంద్రుడిని వాటర్ కారకత్వంగా తీసుకుంటామన్నమాట. నీళ్ళకి అధిపతి ఎవరు అంటే చంద్రుడు అనమాట. సో రివర్సు, నదులు, చెరువులు, సముద్రం వీటన్నిటికీ అధిపతి చంద్రుడే. వాటిలో అలలు ఎక్కువ ఉంటాయి కదా. అలలు అంటే మన ఎమోషన్స్ కింద తీసుకోండి. సో ఈ వాటర్ కదా, ఈ వాటర్ అనేది ఏదన్నా ఒక ఫ్లోర్లో ఏదో కింద పడింది, ఫ్లోర్లో కర్రీగా సంథింగ్ ఏదో కింద పడిపోయింది. సో ఫ్లోర్ నీట్గా లేదు, దాన్ని క్లీన్ చేయాలంటే వాటర్ పోస్తే క్లీన్ చేస్తాం కదా. క్లీన్ అంటే వాషౌట్ చేస్తాం కదా. సో వాషౌట్ చేయడానికి కూడా చంద్రుడు పనిచేస్తాడు అన్నమాట. క్లీన్ చేయడానికి, మార్పు అంటే ఒక మనిషి సాడ్ పొజిషన్ నుంచి నార్మల్ రావడానికి
అంటే టైం తీసుకుంటాడు, టైమే ఒక మెడిసిన్ లాగా పనిచేసింది. అంటే టైం అంటే ఎవరు? చంద్రుని లాగా. సో ఇంకో ఎమోషనల్ బాండింగ్తో బాండ్ అవ్వడం వల్ల కూడా మనిషి త్వరగా రికవర్ అవుతాడు. సో చంద్రుడి పాత్ర టైం లాగా పనిచేస్తుంది. ఇంకో ఎమోషన్ కనెక్షన్ వల్ల కూడా తను త్వరగా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారిపోతాడు అన్నమాట. సో జ్ఞాపక శక్తి అలవాట్లు అయిపోయింది. ఊహాశక్తి అంటే మనం ఎలా తీసుకుందాం ఊహాశక్తిని? ఊహాశక్తి అంటే క్రియేటివిటీ అనమాట. పంచమ స్థానం క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ అనేది చంద్రునికి కూడా బాగా ఉంటుంది. మనము సూర్యునికి 30 కళలు ఉంటాయి, చంద్రునికి 16 కళలు ఉంటాయి అన్నమాట. సో టాప్ నుంచి రెండో ప్లేస్ అనమాట. సెకండ్ ప్లేస్ ఇచ్చారు. సెకండ్ ప్లేస్ అంటే తక్కువేం కాదు. 16 కళలు అంటే క్రియేటివిటీ మంచిగా ఉంటుంది, ఊహాత్మకత, క్రియేటివిటీ. సో చంద్రుడు కూడా మంచి ర్యాంకింగ్ ఉంది క్రియేటివిటీ పార్ట్లో. ఇక నెక్స్ట్ ఇంకా క్రియేటివిటీ పార్ట్ అంటున్నా, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ చేస్తారో ఈ శిల్పకళలు ఉంటాయి కదా, పంచమ చంద్రుడు, నీచబడ్డ చంద్రుడు చాలా బాగా ఉపయోగపడతాడనమాట. ఈ నీచబడ్డ చంద్రుడు ఈ కళలకు ఎలా ఉపయోగపడతాడు అంటే, ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడు. సో బాగా వచ్చింది, ఇంకా బాగా రావాలి, ఇంకొంచెం ముక్కు కొంచెం సెట్ చేయాలి, తర్వాత చెవు సెట్ చేయాలి, ఇంకా ఫైన్, అలా సెట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాం. దానికి సాటిస్ఫై అవ్వరన్నమాట. ఈ మార్పు అనేది, ఈ చేంజ్ ఆఫ్ వోలటైలిటీ మెంటాలిటీ అనేది ఒక పరిపక్వతను తీసుకొచ్చి ఒక శిల్పం తయారు చేస్తుంది అనమాట. సో చంద్రుడు ఇలా కూడా, నీచబడ్డ చంద్రుడు ఇలా కూడా ఉపయోగపడతాడనమాట. సో ఈ శిల్పకళలకి వీటికి అన్నిటికీ మంచిగా బాగా ఉపయోగపడుతుంది. చేంజ్ ఆఫ్ వోలటైలిటీ మెంటాలిటీ కూడా. ఇదే ఊహాశక్తి అయిపోయింది. జ్ఞాపక శక్తి, ఊహాశక్తి అలవాట్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి తల్లి కారకత్వంగా చెప్పుకున్నాం కదా. తల్లి కారకత్వంతో పాటు భద్రతను మరియు సేఫ్టీ అనేది చంద్రుడు ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. భద్రత అంటేనే సేఫ్టీ, భద్రత, సౌకర్యము, వీటన్నిటికీ చాలా ప్రియారిటీ ఇస్తాడన్నమాట. ఎందుకు భద్రత వీటన్నిటికి ప్రియారిటీ ఇస్తాడు? చంద్రుడు ఉచ్చస్థితి పొందే 2వ స్థానం. చంద్రుడికి భద్రత ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో పిల్లలు, భర్త మధ్యలోనే తనకి భద్రత ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఉచ్చస్థితి పొందుతారు. కుటుంబ స్థానం 2వ స్థానం అంటే, వృషభం అంటే 2వ స్థానం కదా కాలపురుషంలో. సో అక్కడే ఉచ్చస్థితి పొందుతాడు. మళ్ళీ ఇంకోటి, పిల్లలకు కావాల్సిన కేరింగ్, నర్చరింగ్ కావాలంటే ఏం కావాలి? అవన్నీ చేయాలంటే మనీ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? 2వ స్థానం అంటే ఏంటి? ఇన్కమ్ కూడా, మంచి సంపాదించే స్థానం కూడా 2వ స్థానం. అర్ధ స్థానాల్లో 2, 6, 10లో 2వ స్థానం ఇన్కమ్ కూడా. సో ఇక్కడ చంద్రుడు ఉచ్చస్థితి ఉంటాడు అన్నమాట. తను చాలా కంఫర్ట్గా, చాలా హ్యాపీగా ఉంటాడు చంద్రుడు ఇక్కడ. సో ఈ సబ్ క్వాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే 2వ స్థానం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చంద్రుడికి. సో అక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే చంద్రుడు సెన్సిటివిటీ అనమాట. చాలా సెన్సిటివిటీగా ఉంటారు. ఉన్న 9 ప్లానెట్లో అత్యంత సెన్సిటివ్ ప్లానెట్ ఏది అంటే చంద్రునిగా తీసుకుంటారు అనమాట. సెన్సిటివ్ ప్లానెట్ అనమాట. మన సెన్సిటివిటీని ఇచ్చేది కూడా చంద్రుడే కదా. ఉన్న 9 ప్లానెట్లో కూడా సెన్సిటివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే చంద్రుడికి ఎక్కువ ఉంటుంది. సో ఇంకొకటి క్వాలిటీ ఏంటంటే చంద్రుడికి లైఫ్లో జరిగిన ఎమోషన్స్, బాండింగ్స్ కానీ అవి ఎప్పుడు మర్చిపోవడం అనమాట. మార్పుకి ఈయనే కారణం అవుతాడు, మళ్ళీ మెమరీకి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈయనే కారణం అవుతాడు అనమాట. ఎప్పుడో చైల్డ్హుడ్లో జరిగిన సంఘటనలు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాడు, అలాగనే క్యారీ చేస్తాడు. తను ఒక్కడే ఈ స్త్రీతత్వము, తల్లితత్వాన్ని కారకంగా తీసుకుంటారుగా. తను ఎవరితో చెప్పుకోకుండా తను ఒంటరిగానే తను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండే మనస్తత్వం అనేది మర్చిపోకుండా, పాత జ్ఞాపకాలను ఉండే తత్వం అనేది చంద్రుడికి ఉంటుందన్నమాట. కంపల్సరీ ఉంటుంది. అది మర్చిపోరు. ఓల్డ్ ఎమోషనల్ బాండింగ్స్ని అస్సలు మర్చిపోరు అన్నమాట చంద్రుడు బలం ఎక్కువగా ఉన్న వారికి. సో ఈ బాండింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ భావోద్వేగాలు ఇవి చెప్పాము. ఇంకా వచ్చేసి చంద్రునికి ఇంకా వేరే క్వాలిటీస్ ఏంటంటే ఎమోషనల్స్ అన్నమాట. ఎమోషన్స్లో చంద్రుడు అనుభవించే మెకానిజం అన్నాం కదా. ఒక పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ కేసు వచ్చిందండి. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది ఒక దొంగ దొరికాడు, పట్టుకున్నారు, ప్రూఫ్స్ దొరికాయి, జైల్లో వేస్తారు, అయిపోయింది, కేసు క్లోజ్ చేసిండు. సో అప్పుడు ఏమవుతుందంటే, దొరికాడు కానీ అతను నేను చేసినాను ఒప్పుకున్నాడు, కానీ అది ఎలా చేస్తాడు అనేది తెలియకుండా కేసు క్లోజ్ చేస్తే, ఫైల్ క్లోజ్ చేస్తే అది సంపూర్ణత్వం అవుతుందా? కేసు క్లోజ్ చేయడానికి సంపూర్ణత్వం కాదు, అది ఇన్కంప్లీట్గా ఉన్నట్టే కేసు అనమాట. సో ఇంకా విధంగా మోటో ఏంటో తెలియకుండా దొరికాడు దొంగ, పని అయిపోయిందని క్లోజ్ చేస్తే అది ఇన్కంప్లీట్ అనమాట. అదేవిధంగా ఏ ప్రొఫెషన్ అయినా లేదా ఏ పనినైనా దాని మెకానిజం అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ మెకానిజం తెలియకుండా డైరెక్ట్ కన్క్లూజన్ తీసుకొచ్చి మనం ముందర పెట్టినా అది ఇన్కంప్లీట్ అనమాట. సో అది కంప్లీట్నెస్ ఇవ్వదు అనమాట, పరిపక్వత అనేది ఉండదు.
సో ఎమోషన్స్కి ఇంత వాల్యూ ఇస్తారు. ఇంకా ఎమోషన్స్ ఎట్లా లీడ్ చేస్తాయి జీవితాన్ని, మన ప్రపంచాన్ని, ప్రజలని అంటే మన ప్రజలు ఇవన్నీ ఎమోషన్స్ మీదే నడుస్తాయి అన్నమాట. ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి ఇంకో ప్లేస్కి వెళ్ళాడు అన్నమాట. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పార్టీ చేసుకొని తెల్లారి అటెంచి అంటే ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వచ్చాడు. సో ఈ సిచ్యువేషన్లో బుధుడు మెర్క్యూరీ ఎలా ఆలోచిస్తాడంటే లాజికల్గా నాకేం లాభం వచ్చింది, నేను ఇంటికి వెళ్ళాను, నాకు పార్టీ చేసుకుంటే తలా ఇంత షేర్ చేసుకుంటారు పార్టీ. సో నేను ఇంత ఖర్చు పెట్టాను, ఖర్చు అనేది ఇంత అయింది నాకు అని లెక్కేస్తాడు బుధుడు. ఇంకేం లెక్కేస్తాడు, అక్కడి నుంచి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఫ్రెష్ అప్ అయి నాకు ట్రాఫిక్లో టైం లేట్ అయింది, ఒక 2 hours లేట్ అయింది ఆఫీస్కి నాకు. ఇవన్నీ ఎవరు లెక్కేస్తారు, బుధుడు లెక్కేస్తాడు అనమాట. కానీ చంద్రుడు ఏం లెక్కేస్తాడు ఆ సిచ్యువేషన్లో, ఖర్చు అయింది, లేట్ అయింది, ఇవన్నీ వదిలే నేను ఫ్రెండ్స్తో చిల్గా రాత్రి 2 గంటల దాకా హ్యాపీగా ఎంజాయ్ చేశానా లేదా, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నానా లేదా. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ని చూస్తాడు చంద్రుడు, ఈ లాజిక్స్ని, ఈ ప్రాఫిట్ని ఇవి చూడడమాట చంద్రుడు. ఎక్స్పీరియన్స్ ఎంత బాగా ఎక్స్పీరియన్స్ అయ్యామనే దాన్ని చూస్తాడనమాట. ఇంకా వచ్చేసి చంద్రుడు ఇంకా ఎలా రోల్ ప్లే చేస్తాడంటే ప్రజలలో, ఇప్పుడు మనం ఒక ఫెస్టివల్ జరుగుతుంది, బోనాల జాతర కానీ ఇంకేదన్నా సరే సంథింగ్ ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ జరిగినప్పుడు సో కంపల్సరీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ వెళ్తారండి ఫెస్టివల్కి. సో ఎమోషన్ ఏంటంటే వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి, ఇంట్లో అందరూ బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ ఎమోషనల్ బాండింగ్, ఎమోషన్స్ అనమాట. ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చుకున్నా వెళ్తారు. ఇక వీటిలో కాంప్రమైజ్ కాదు, ఎమోషన్ అనేది లాక్కుంటూ వెళ్తుంది. ఇంకా ఎంత బలంగా లాగుతుందంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, 4 సార్లు ఓడిపోయాడండి, 5వసారి గెలిచాడు. సో 4 సార్లు ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఒక సింపతి క్రియేట్ అయిపోయి ఇన్నిసార్లు ప్రయత్నించాడు, ఇతను ఓడిపోయాడు, ఇతనికి ఈసారి వేసి గెలిపిద్దామని సింపతితో 5వసారి వాళ్ళు గెలిపించేస్తారన్నమాట. సింపతి, ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కువ డామినేట్ చేస్తాయి. ఈ బ్రెయిన్, ఈ లాజిక్స్, క్యాలిక్యులేషన్స్ ఏం డామినేట్ చేయవు ప్రజల్ని. అన్నిటికన్నా ఫైనల్గా డామినేట్ చేస్తాయి, కానీ వాటన్నిటిని మించింది ఎమోషన్ అనమాట. సో బ్రెయిన్ బాగా పవర్గా ఉంటే బ్రెయినే ఇంపార్టెంట్ అంటాం, కానీ బ్రెయిన్ తొక్కేసి వెళ్ళిపోతుంది ఎమోషన్ అనేది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుంభమేళ మొన్న జరిగింది. కుంభమేళ జరిగినప్పుడు ఎలా అంటే, కుంభమేళలో ప్రపంచం మొత్తం మీద, గ్లోబ్ మొత్తం మీద 5% పాపులేషన్ అనేది అలహాబాద్లో, ప్రయాగలో వచ్చి ఉంది అక్కడ. సో మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి ఉన్న అదర్ కల్చర్ వాళ్ళు వచ్చారు, మన ఇండియా నుంచి అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, మన ప్రతి స్టేట్ నుంచి, ప్రతి విలేజ్ నుంచి కూడా ఎంతోమంది పీపుల్ వెళ్ళారు. సో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఏం లేదు ఇక్కడ, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోతుంది ఎమోషన్ అనమాట. ఎమోషన్ అనేది అక్కడికి వెళ్తే నాకు పుణ్యం వస్తుంది, ఆ నదిలో మునగాలి, మళ్ళీ 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు వస్తుంది. ఎమోషన్ లీడ్ చేస్తుంది, అది ఉన్నా లేని ఏముండవు. ఎమోషన్ లీడ్ చేయడం వల్లనే ఇంత పాపులేషన్ అనేది అక్కడికి వచ్చింది, కోట్ల పబ్లిక్ అనమాట. సో ఇంకా ఏదైనా క్యాలిక్యులేషన్ పరంగా ఇంకే పరంగా వెళ్తే అంత పబ్లిక్ రీచ్ అవుద్ది, అక్కడ అవ్వదు. ఓన్లీ ఎమోషన్ బలంగా ఉంటేనే ఇంతమందిని తీసుకెళ్తుంది. ఎమోషన్ అనేది అంత బలంగా పనిచేస్తుంది ప్రజల మీద. ఇంకా వచ్చేసి ఎమోషన్ చెప్పాను. సో ఇంకా జ్ఞాపక శక్తి ఇవన్నీ అయిపోయినాయి, మార్పు కూడా అయిపోయింది. చంద్రుడు వాటర్ కూడా అధిపతి, నీళ్ళకు కూడా అధిపతి. చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు, కృష్ణపక్ష చంద్రుడు అంటాము. శుక్లపక్ష చంద్రుడు అంటే ఏంటంటే అమావాస్య చంద్రుడి నుంచి పున్నమి వరకు ఉన్న చంద్రుడిని శుక్లపక్ష చంద్రుడుగా, పున్నం నుంచి అమావాస్య వరకు డౌన్ అవుతూ ఉంటాడుగా, దాన్ని కృష్ణపక్ష చంద్రుడిగా తీసుకుంటాం. సో వీటిలో బలం ఎవరికి ఉంటుంది, ఏ చంద్రుడికి ఉంటుందంటే, ఎప్పుడైతే అమావాస్య నుంచి 7 days తర్వాత నుంచి తీసుకోండి, ఆ సప్తమి కానీ అష్టమి నుంచి తీసుకోండి, అక్కడి నుంచి ఫుల్ మూన్ వరకు అనమాట 7 days. అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవుతున్నప్పుడు 7 days, అంటే ఈ హాఫ్ సగం నుంచి పెరుగుతూ హాఫ్ సగం వచ్చే వరకు ఈ 7, 14, 15 days ఉన్నాయి కదా, ఇందులో చంద్రుడు బలంగా ఉంటాడనమాట. ఈ మధ్యలో పుట్టిన వారికి చంద్రుడు బలంగాను, మిగతా 14 daysలో పుట్టిన వారికి చంద్రుడు వీక్నెస్గాను ఉంటారు. ఒక్క పారామీటర్ కాదు, చంద్రుడు బలంగా ఉన్నారు, వీక్నెస్గా ఉన్నారు. చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, శుభదృష్టి గురువు ఉందా లేదా, ఈ అన్ని పారామీటర్లను చూసుకొని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ చూసి ఒక చంద్రుడు బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా అని నిర్ణయిస్తామన్నమాట. డైరెక్ట్గా నిర్ణయించము. సో వ్యాక్సింగ్, చంద్రుడు మాస్ పీపుల్కి కూడా కారణమవుతాడనమాట. మాస్ పీపుల్ యొక్క ఫాలోఅప్ ఉండాలి అంటే చంద్రుడు ఉండాలి. ఒక సెలబ్రిటీ సినీ ఫీల్డ్లో ఉన్నారు, ఎక్కువ మాస్ పీపుల్ ఫాలో అవుతారు, మొత్తం గ్యాదర్ అవుతారు. ఒక ఊర్లో ఎవరికన్నా ఏమైనా అయింది అంటే సగం ఊరు కలిసి వెళ్ళిపోతుంది అక్కడ హాస్పిటల్లో ఉన్న.
ఒక ఊరు మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటి ఎమోషనల్ కనెక్షన్ అనేది చంద్రుడి ద్వారానే వస్తుంది. కొంతమంది గౌరవించడమే కాదు, ప్రేమిస్తారని చెప్పే కదా. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది చంద్రుడి ద్వారానే వస్తుందన్నమాట. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చంద్రుడు మన జీవితంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఇంకేంటంటే ఇప్పుడు ప్రొఫెషన్ చూద్దాం. చంద్రుడి యొక్క ప్రొఫెషన్, చంద్రుడు ఏ వృత్తులకు అధిపతి వహిస్తాడంటే మన పెడియాట్రిక్ డాక్టర్స్, గైనకాలజీ డాక్టర్లు చంద్రుడి కిందికి వస్తారన్నమాట. చంద్రుడు శ్రీతత్వాన్ని కూడా పోషిస్తాడు కాబట్టి. సో అదొకటి. ఇంకా నావీ, మెరైన్ అనమాట. నావీ షిప్స్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా చంద్రుడి యొక్క వృత్తులే అనమాట. అవి కాకుండా ఇటు ఎయిర్పోర్ట్లో కూడా, ఎయిర్లైన్స్లో కూడా క్యాబిన్ క్రూ, ఇట్లా ప్రొఫెషన్స్ కూడా చంద్రుడికి సంబంధించినవి. అంతేకాకుండా నర్సెస్ అనమాట, స్పెషల్ కేరింగ్ చూసుకుంటారు వాళ్ళు. వీళ్ళంతా చంద్రుడు అనుగ్రహం, చంద్రుడు వృత్తి స్థానంలో ఉండి వీళ్ళకి బలంగా ఉండడం వల్లనే ఈ వృత్తులలో వస్తారు వాళ్ళు. అయిపోయింది. ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించిన బిజినెస్లు చేసేవాళ్ళు, రెస్టారెంట్ నడిపేవాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా చంద్రుడు యొక్క అనుగ్రహంతో, చంద్రుడు వాళ్ళకి జాతకంలో వృత్తినిచ్చే స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు ఆ వృత్తిలోకి వస్తారు. ఈ ప్రోడక్ట్స్ అయిపోయినాయి, డైరీ ప్రోడక్ట్స్ ఇవి అయిపోయినాయి. ఇంకా ఫిషరీస్, మన చేపల పెంపకము, వీటన్నిటికి కూడా అధిపతి చంద్రుడు అన్నమాట. చంద్రుడు ఇచ్చే వృత్తుల కిందకే వస్తాయి. ఇంకా మనం సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ వీళ్ళంతా చంద్రుడు వృత్తులే అన్నమాట. మనకు మెటల్స్ సిల్వర్ని చంద్రుడికి తీసుకుంటాము. మన స్టోన్ ముత్యం అంటారుగా, ముత్యం దాన్ని ఈ స్టోన్ చంద్రుడికి తీసుకుంటాము, రెమెడీగా వాడతాము. ఇంకా చంద్రుని యొక్క దశ 10 సంవత్సరాలు అన్నమాట. జీవితంలో 10 సంవత్సరాలు ఉంటుంది. ఇక కారకత్వాలు జాతకంలోకి తర్వాత వెళ్తాం. ఈ యొక్క చంద్రుని యొక్క మనస్తత్వం, చంద్రుడు ఏంటి జాతకంలో అనేది చూసామన్నమాట. థ్యాంక్ యూ అండి. నమస్కారం.